Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ఆ పవర్ అస్త్రం కోల్పోయినట్లే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలకు ముందు అధికారంలో లేరు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందుకే ఏ రకమైన విమర్శలు చేయడానికైనా ఎన్నికల సమయంలో వీలవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి పవన్ చేతిలో ఉన్న పవర్ అస్త్రం మాత్రం పవర్ అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు జగన్ను విమర్శిస్తే కుదరదు. కేవలం కూటమి ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించే చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్ళాలి. అది అంత సులువు కాదు. ఎప్పుడైనా నెగిటివ్ వ్యాఖ్యలకు ఉన్న పాజిటివిటీ ప్రజల్లో పాజిటివ్ కామెంట్స్కు ఉండదు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారికి ఎవరికైనా ఇలాగే అర్థమవుతుంది. అందుకే పవన్ కొత్త అస్త్రాన్ని అందుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు జనసేన కేడర్తో పాటు కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించారు. దీంతో ఆ అస్త్రం కూడా పవన్ చేతిలో లేదు. ఇక కూటమి ప్రభుత్వం రెండవసారి ఎన్నికైతే అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది చప్పగా ఉంటుంది తప్పించి ప్రజలకు రుచించదు. జగన్ను విమర్శించిన వైసీపీ పాలనలో లోపాలను ఎత్తి చూపినా అవుట్ డేటెడ్ అవుతాయి. అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనూ, చివరకు రాజధాని అమరావతి రైతుల అవస్థల విషయంలోనూ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఇక ఆయన నిజాయితీపరుడైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలోనూ వ్యతిరేక వార్తలు వస్తుండడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనం వద్దకు వెళ్లాలంటే ఏం చేయాలన్న దానిపై కొంత తర్జన భర్జన పడుతున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో అనేక విషయాలు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. అన్నీ కలిసి వచ్చి తమను రెండవసారి అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.